So hi friends, welcome to my channel. This is Dilip and good morning from Anantapuram. So present నేనైతే ఇప్పుడు అనంతపురం బైపాస్ రోడ్లో అయితే ఉన్నాను, రాప్తాడ్ దగ్గర. ప్రజెంట్ మనమైతే ఇప్పుడు ఇంకొక కొత్త వీడియో అయితే మేము ముందుకైతే వచ్చేసాను. నేను ఇప్పుడు ఇది వచ్చేసి మనకి అనంతపురం నుంచి ఒక 170 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అదే శ్రీ ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క టెంపుల్. ఈ టెంపుల్ని అయితే మనం ఇవాళ అయితే విజిట్ చేయబోతున్నాం. ఆ టెంపుల్ హిస్టరీ ఇంకా దాని గురించి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ముందు వెళ్తూ అయితే డిస్కషన్ అయితే చేద్దాం. ప్రజెంట్ నేను ఇప్పుడే జస్ట్ పెట్రోల్ అయితే పట్టించేసుకున్నాను బండ్లో. ఒక 800 పెట్రోల్ అయితే పట్టించుకోవడం జరిగింది. మేబీ సరిపోదు అనుకుంటున్నా. ఇన్ కేస్ సరిపోకపోతే కనుక మధ్యలో ఎక్కడైనా పెట్రోల్ ఆగి అయితే మనం పట్టించుకున్నాం. నేను ఇప్పుడే అనంతపూర్ నేషనల్ హైవే హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అయితే ఉన్నాను. టైం అయితే ప్రజెంట్ ఎర్లీ మార్నింగ్ 5:30 అయితే అవుతుంది గైస్. చూడొచ్చు, శబరిమల స్టార్ట్ అయిపోయింది కదా. అయ్యప్ప స్వాములంతా కూడా నడుచుకుంటూ పాదయాత్ర అయితే చేస్తున్నారు వీళ్ళంతా కూడా. గైస్, మన అనంతపురంలో చాలామంది యూట్యూబర్స్ అయితే ఉన్నారు. వాళ్ళందరినీ మీరు బాగా సపోర్ట్ అయితే చేస్తున్నారు. మనకు కూడా సపోర్ట్ ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. గైస్, మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. మధ్యలో ఇంకొక స్టాప్ అయితే తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి డెఫినెట్గా ఒక స్టాప్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా అగైన్ మళ్ళీ మనం అయితే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. మేబీ నాకు తెలిసిన వరకు ఇంకా ఇదంతా కూడా నేషనల్ హైవే కాబట్టి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఏంటి చూపించడానికి అయితే నేను ట్రై చేయను. మనం డెస్టినేషన్ అయితే ఫాస్ట్గా రీచ్ అయిపోదాం. ఎందుకంటే మధ్యలో నాకు తెలిసినంతవరకు ఇంకేం ఇంట్రెస్టింగ్గా లేవు, బోరింగ్గా ఉంటుంది. అంతా కూడా నేషనల్ హైవే కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ మధ్యలో ఏదన్నా ఇంట్రెస్టింగ్గా అనిపించి మీకు చూపించాలనిపిస్తే కనుక డెఫినెట్లీ నేనైతే ఆగి మీకు అయితే చూపిస్తాను అనమాట. డెఫినెట్లీ అక్కడ స్టాప్ తీసుకుందాం. స్టాప్ తీసుకొని మనం మళ్ళీ అక్కడ నుంచి అగైన్ మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇక్కడ ఆగి కాఫీ అయితే తీసుకున్నాను. కాఫీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది, సూపర్ ఉంది అసలు. రెస్టారెంట్ కూడా కొత్తగా అయితే ఓపెన్ చేశారు, అంటే ఇంకా ఇవ్వాలే ఓపెనింగ్. దట్టు ఫస్ట్ కస్టమర్ కూడా మనమే అనమాట. ఖచ్చితంగా మీరైతే విజిట్ చేయండి. కాఫీ అయితే చాలా బాగుంది. జస్ట్ మన టోల్గేట్ దాటిన తర్వాత 100 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇటుపక్క లెఫ్ట్ సైడ్లోనే వస్తుంది. ఇది మరో టోల్గేట్. ఇటు వెళ్తే మనకి బెంగళూరు వస్తుంది, ఇటు వెళ్తే మనకి హైదరాబాద్ అయితే వస్తుంది. సో లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది అనమాట. వెండి గుర్రం గుర్తుపెట్టుకోండి కేఫ్ని అయితే. కాఫీ తీసుకున్నా, కాఫీ అయితే చాలా బాగుంది. యాంబియన్స్ కూడా సూపర్ ఉంది. సిట్టింగ్ మాత్రం కేక్ అసలు మంచిగా ఉంది. సో డెఫినెట్లీ మీరు ఎవరైనా కనుక ఇటుపక్క ఎవరైనా వస్తుంటే కనుక ఆగి ఇక్కడ స్టాప్ తీసుకొని కాఫీ అయితే ట్రై చేయండి, చాలా బాగుంది. సో ప్రజెంట్ టైం అయితే 6 అయితే అవుతుంది. లైట్గా ఇప్పుడే వెలుగైతే వచ్చిందనమాట. ఇంకా సన్ రైజ్ అయితే అవ్వలేదు. నేను ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నా. అనుకోకుండా ప్లాన్ ఒక చిన్న చేంజ్ అయితే అయిపోయింది. అనుకోకుండా ఇంకో టెంపుల్ అయితే రావాల్సి వచ్చిందనమాట. ఈ టెంపుల్ వచ్చేసి మనకి బాగేపల్లి నుంచి లోపలికి వచ్చారంటే ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ మనం లోపలికి వచ్చామంటే అయినా అక్కడైతే కనిపిస్తుంది. అండ్ ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి గడిదం వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్. ఈ టెంపుల్ని చూడడానికంటే ముందు మనం ఈ టెంపుల్ యొక్క హిస్టరీ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ ఈ దేవాలయం శ్రీ ఉన్నీల సమేత శ్రీ వెంకటరమణ స్వామి యొక్క ఆలయం. అంతేకాకుండా ఈ టెంపుల్ని 2వ తిరుమల అని కూడా పిలుస్తారంట. ఈ ఆలయాన్ని పరిష్కత్ మహారాజ్ కుమారుడైనటువంటి జనమజ్జేయ చక్రవర్తి అనే ఒక రాజు ఈ ఆలయాన్ని నిర్మించడం అయితే ఈ రాజు యొక్క తండ్రిని పూర్వం ఒక శమిక ఋషి కుమారుడను శపిస్తాడనమాట. అతను శపించడం వల్ల తను ఒక పాము కాటు ద్వారా చనిపోవడం అయితే జరుగుతుంది. ఈ సంఘటన తెలుసుకున్నటువంటి ఈ రాజకుమారుడు ఏం చేస్తాడు, ఈ పాముల పట్ల ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి సర్పసత్రాన్ని, అంటే సర్పాలని నాశనం చేసే ఒక యజ్ఞాన్ని అయితే ప్రారంభిస్తాడు. అప్పుడు అనేక సర్పాలైనటువంటి పాములన్నింటి కూడా అతను ఆ యజ్ఞంలో లెక్కలన్నీ పాముల్ని దహిస్తాడనమాట. దహించినప్పుడు ఇదంతా కూడా ఒక ఋషి అయితే గమనిస్తుంటాడు. అది గమనించిన ఋషి తన దగ్గరికి వచ్చి జనమజేయుని సంప్రదించిన తర్వాత ఈ సర్పసంత్రాన్ని వెంటనే మీరు ముగించండి రాజుగారు, సర్పాలను క్షమించి సర్పజాతి నాశనాన్ని ఆపమని ఆ రాజునైతే కోరడం జరుగుతుంది. సో అయితే లెక్కలేనన్ని పాముల్ని చంపడం అనేది ఒక నిజానికి చెప్పాలంటే ఒక పాపపు చర్య. దీనివల్ల ఈ రాజకుమారుడు చాలా బాధ అయితే పడతాడనమాట. సో అప్పుడు ఈ రాజుడి దగ్గర ఉన్నటువంటి పండితులు ఋషుల నుండి దీనికి ఒక పరిష్కారాన్ని ఇవ్వమని చెప్పేసి ఈ రాజు అయితే వాళ్ళని కోరడం జరుగుతుంది. అప్పుడు విష్ణువు ఆశ్రితుడైనటువంటి ఆదిశేషుడు ఇతనికి ఒక సలహా ఇస్తాడు. అదేంటంటే విష్ణువు యొక్క వివిధ అవతారాలకు అంకితం చేయబడిన 101 ఆలయాలను నిర్మించాలని సలహా ఇస్తాడనమాట. అలా నిర్మించినటువంటి 101 ఆలయాల్లో ఈ దండకారణ్యంలో ఉన్నటువంటి ఈ గడిదం శ్రీ వెంకటరమణ స్వామి ఆలయం కూడా ఒకటి. అంతేకాదు ఈ ఆలయం మహాభారతం కాలం నాటిది కూడా. పాండవులు లక్షగృహం నుండి తప్పించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి విశ్రాంతి అయితే తీసుకుంటుంటారు.
అయితే సొరంగం నుండి బయటకు వచ్చిన తర్వాత వీరు దండకారణ్యంలోని హిదంబసుర అనే కొండ దగ్గరికి అయితే చేరుకుంటారనమాట. ఈ కొండ వచ్చేసి మనకి ఈ ఆలయానికి ఉత్తర దిశలో అయితే ఉంటుంది. అక్కడ నుంచి తప్పించుకున్న తర్వాత వీళ్ళు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటుంటారు. అయితే వీళ్ళకి భీముడు కాపలాగా ఉంటాడు. కొండపై నివసిస్తున్నటువంటి హిదంబసురుడు వీళ్ళని గమనిస్తాడనమాట. గమనించిన తర్వాత తన సోదరి అయినటువంటి హిదంబిని ఆజ్ఞాపిస్తాడు. ఏమని? అయితే నువ్వు కిందకి వెళ్ళి వాళ్ళని వేటాడి చంపి వాళ్ళ మాంసాన్ని నా దగ్గరికి తీసుకొని రా అని చెప్పేసి ఈమెకైతే అతను ఆజ్ఞాపిస్తాడనమాట. అయితే కిందకు వచ్చినటువంటి హిదంబి ఏం చేస్తుంది? అక్కడ భీముడిని చూసి అయిపోతుంది అనమాట. సో అతన్ని చూసి ముగ్ధురాలైపోయి తన సోదరుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని మర్చిపోయి అతనితో సరదాగా టైం అయితే గడిపేస్తూ ఉంటుంది అనమాట కింద ఇక్కడనే. అయితే పైనుంచి ఇదంతా చూస్తున్నటువంటి హిదంబసుడు కిందకు వచ్చి అప్పుడు భీముడికి హిదంబసుడికి పెద్ద యుద్ధం అయితే జరుగుతుంది. సో ఆ యుద్ధంలో భీముడు హిదంబసుడిని అయితే చంపేస్తాడనమాట. తర్వాత హిదంబికిను తర్వాత భీముడికి వివాహం అయితే జరుగుతుంది. సో వాళ్ళిద్దరికి ఒక కొడుకు అయితే పుడతాడు. ఆ కొడుకే ఘటోత్కచుడు. గైస్ ఫైనల్లీ మనం ఘాటికి అయితే రీచ్ అయిపోయినాం. ఇది టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అనమాట. మనకి కర్ణాటకలో 3 సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు అయితే ఉన్నాయి. అందులో మొదటిది ఆది సుబ్రహ్మణ్య క్షేత్రం అయినటువంటి కొక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం, అండ్ సెకండ్ మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రం అయినటువంటి శ్రీ ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం, అది ఈ ఆలయం అనమాట. అంతేకాకుండా మూడోది అంత్య సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం అయినటువంటి నాగల్మడక సుబ్రహ్మణ్య క్షేత్రం. ఈ 3 కలిపితే ఒక సర్పాకారం అయితే ఏర్పడి ఈ ఆలయానికి 600 సంవత్సరానికి పైగా చరిత్ర అయితే ఉందన్నమాట. ఈ ఆలయాన్ని మొదట నండూరులోని కొన్ని ప్రాంతాలను పాలించినటువంటి గోర్పడే పాలకులు అయితే అభివృద్ధి చేశారనమాట ఈ ఆలయాన్ని. అండ్ పూర్వం సుబ్రహ్మణ్య స్వామి గట్టికాసురుడు అనే రాక్షసుడిని ఈ ప్రాంతంలో సంహరించాడని, అందుకే ఈ ప్రాంతానికి ఘాటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం అని చెప్పి పేరు వచ్చిందని ఈ ఆలయ స్థల పురాణం ద్వారా తెలియజేస్తోంది. గట్టికాసురుడిని సంహరించిన తర్వాత సుబ్రహ్మణ్యుడు ఇక్కడే సర్పరూపంలో తపస్సు చేసుకుంటున్నాడని అంటారు. అలాగే విష్ణుమూర్తి వాహనమైన గరుడు సర్పాలకి శత్రువు కాబట్టి గరుడిని వల్ల ఏ ఆపద రాకుండా సుబ్రహ్మణ్యుడు విష్ణువుని ప్రార్థించగా స్వామి ఇక్కడే నరసింహావతారంలో సర్పాలకు రక్షకుడిగా వెళ్చాడని స్థల పురాణం అయితే తెలియజేస్తోంది. అండ్ ఈ ఆలయంలో ముఖ్య విషయం ఏమిటంటే గర్భాలయంలోని ప్రధాన దైవం కార్తికేయుడు నరసింహస్వామితో కలిసి కొలువై ఉంటారనమాట. పురాణాల ప్రకారం ఈ 2 విగ్రహాలు భూమి నుండి ఉద్భవించాయని విశ్వసిస్తున్నారు ఇక్కడ వాళ్ళైతే. స్వయంభుగా వెలిసిన 7 తలల నాగుపాముతో ఉన్న కార్తికేయ విగ్రహంకు వెనుక వైపున నరసింహస్వామి విగ్రహం అయితే ఉంటుంది. కార్తికేయుని విగ్రహం తూర్పు ముఖంగా ఉండగా నరసింహుని విగ్రహం పడమర దిశగా ఉంటుంది. కార్తికేయుని నరసింహస్వామిని ఏకకాలంలో దర్శించేలా గర్భగుడి వెనుక భాగంలో ఒక భారీ అద్దాన్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది.